లింక్ సరే, నేను స్క్రీన్ షాట్ తీయమని చెప్పిన. ఓకే సర్లే, మళ్ళీ ఉందిలే, మళ్ళీ పంపిస్తాం, మీకు అందరికీ ఇస్తాం. సో ఇప్పుడు ఏమైంది, వీళ్ళకి తెలిసిన అలవాటు, వీళ్ళకి మామూలుగా ఆ రోజు చంద్రబాబు నాయుడు కూడా 600-700 హామీలు ఇచ్చినాడు, ఇట్లా పెడతాడు, అట్లా లేపేస్తాడు. ఈ పెద్ద ఆయన ముసలాయనకు రామోజీరావుకు ఇప్పుడు తెలిసినట్టుంది, ఇమ్మీడియట్ తను పీకేసినాడు. నోరు తెరిస్తే అబద్ధాల్లో కూడా ఎవరికి హామీ చేయని అయితే ఏమన్నా అనుకోవచ్చు, లేదా రాజకీయం కోసం ఏదో మాట్లాడుతున్నారంటే ఏమన్నా అనుకోవచ్చు. ప్రజలకు సంబంధించినంత వరకు వాళ్ళ ఆస్తిపాస్తులకు, వాళ్ళ ఆలోచనల్లోనూ వ్యవస్థల మీదే నమ్మకం పోయేలాగా, భయం పుట్టేలాగా విష ప్రచారం చేయడం అనేది అంతకంటే ఘోరం, పాపం వేరే ఉంటుందా? నేను స్ట్రైట్ అందరిని వీళ్ళని అడుగుతున్నా. 75 ఏళ్ళు వచ్చాయి, చంద్రబాబు నాయుడు నిన్న మాట్లాడుతూ అసభ్యంగా కూడా మాట్లాడుతున్నాడు. అసలు పబ్లిక్ ప్లేస్ లో దీని మీద మాట్లాడుతూ తాను పాస్బుక్ చూపిస్తూ దీని జిరాక్స్ కాపీలు ఏం చేసుకుంటారని ఏదో అంటూ అసభ్యంగా మాట్లాడుతున్నాడు. వీళ్ళు ఏం చెప్పాలనుకుంటున్నావు నిజంగా అర్థం కావట్లా. కసి ఉంది వీళ్ళకు, మామూలు లేదు. కడుపు మంట, కసి, ద్వేషం, కోపం, ఉక్రోషం, ఇంకా ఏమేమి ఉన్నాయో తెలియదు. సగం ఈ అసూయ, కడుపు మంట, ఉక్రోషం కంటిన్యూస్ ఉండే ఆయన చంద్రబాబు నాయుడు ఆ మధ్య జైల్లో ఉన్నప్పుడు పెట్టిన రోగాలు అవన్నీ వచ్చినట్టున్నాయి. మొత్తం బాడీ నిండా రోగాలే ఉన్నట్టున్నాయి. ప్రశాంతత లేదు. తనకంటే దాదాపు 22 ఏళ్ళు చిన్నవాడు రాగానే, ఫస్ట్ టైం రాగానే బ్రహ్మాండంగా పాలిస్తాడు. వీళ్ళ నాయన్ను చూసి కూడా సిగ్గు రాలే. 2004-9 మధ్య ఆయన ఇచ్చిన పాలనను చూసి అరే ఈసారి నాకు కరెక్ట్ చేసుకుందామని 2014లో అన్నా జనం అవకాశం ఇచ్చినప్పుడు, ఆఖరి అవకాశం, దాన్ని ఉపయోగించుకోలేకపోయాడు చంద్రబాబు నాయుడు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి కొడుకు ఈయన పాలన చూసి ఏమైనా నేర్చుకుంటాడంటే నేర్చుకోకపోగా, ఇంకా అంటే పెడదారి పట్టిన బ్రెయిన్ ఎక్కడికి పోతుంది అంటే ఒక అబ్సెషన్ వచ్చేసి ఎట్లాగైనా ఈయన ఎండ్ చూడాలి, ఈ పాలనను ఈయన వీలైతే ఎండ్ చూడాలనేది కూడా లోపల ఉన్నట్టుంది. అందుకే ఈ మధ్య కూడా అది కూడా అంటున్నాడు, చంపితే ఏమవుతుంది, ఇట్లాంటి క్వశ్చన్లన్నీ రాళ్లతో కొట్టండి అంటున్నాడు. ఎట్లా ఇది పాలిటిక్స్ ఇట్లుంటాయా అనిపించే ఎంత అసహ్యంగా వీళ్ళు చేస్తున్న దీనికి పోతుంటే, ఇది ఒక మంచి ఎగ్జాంపుల్ కదా అనిపించింది నాకు చూస్తుంటే. పద్దనమ్మ వాళ్ళు తీసుకొచ్చి చెప్తే ఇదే రామోజీరావు ఇదెన్నాళ్ళు అయిందబ్బా, 4 నెలల్లో 5 నెలలు అయింది అంటే వచ్చేది అన్నదాతలు 5 months బ్యాక్ అనుకుంటా. అప్పటికి వీళ్ళకి వెలిగినట్లే ఈ ఆలోచన, దీన్ని ఇట్లా వాడచ్చు, జనాన్ని భయభ్రాంతులను చేయొచ్చు అని. అది వెలక్క వేసినట్టున్నాడు ఆ రోజు. అది ఇదిగో ఇక్కడ బయటపడుతుంది. అంటే రామోజీరావుకు తెలుసు, ఆయన మీడియాకు తెలుసు, చంద్రబాబుకు తెలుసు, అండ్ అక్కడ చేయించిన మోడీ వాళ్లకు తెలుసు. సెంటర్లో దీన్ని ఇంట్రడ్యూస్ చేసేటప్పుడు ఇట్ ఈజ్ ఏ రోల్ మోడల్, గుడ్, ఇది ఫ్యూచర్ కావాల్సిన. ఇది ఎక్కడైనా సరే ఇప్పుడు గ్లోబలైజ్ అయిపోయి అంతా ఇది వస్తున్నప్పుడు సెక్యూరిటీ, స్థిరాస్తులకు సెక్యూరిటీ అనేది అవసరము అనేది అందరూ గమనించి గ్రహించారు. జగన్మోహన్ రెడ్డి గారు మిగిలిన వాటిలో అన్నింటిలో ఎట్లయితే అవినీతి రహితంగా చేస్తున్నారో వ్యవస్థల్లో, అన్నిటికంటే ప్రధానంగా ఒక రకమైన అక్రమాలకు, కండబలానికి, ధనబలానికి ఆస్కారం ఇచ్చేది, దాన్ని పెంచేది అయిన ఈ ల్యాండ్ రిలేటెడ్ అఫైర్స్, వీటికి సంబంధించినంత ఓ ట్రాన్స్పరెంట్ సిస్టమ్ తీసుకురావాలని ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తీసుకొస్తే దాని గురించి బూతులు మాట్లాడుతాండ్రు, అసహ్యంగా మాట్లాడుతాండ్రు. వీళ్ళను అంటే చెత్తపుట్టలో ఉన్నారు, మురిగుంటలో ఉండేవాళ్ళు ఎట్లా బిహేవ్ చేయాలి, సెప్టిక్ ట్యాంక్ లో ఉన్న వాళ్ళు ఉండే క్రిములు ఎట్లా బిహేవ్ చేస్తాయో ఈ చిన్న ముఠ చంద్రబాబు అనుకో వీళ్ళందరూ కూడా అట్లే బిహేవ్ చేస్తున్నారు. అది ఇంకోసారి వ్యక్తం చేస్తూనే ఉన్నారు. ఇంతగా చెప్తున్నా వాళ్ళకి ఎక్కట్లా. సరే, ఈరోజు రామోజీరావే 4 నెలల